అంతము వరకు మనకి ఏ విశ్వాసం ఉందో ఆ విశ్వాసాన్ని ఏం చేయాలంట? కాపాడు. ఎప్పటి వరకు అంట? అంతం వరకు. అంటే ఆఖరి క్షణం వరకు కూడా ఏ విశ్వాసం అయితే ఉందో, ఏ నమ్మకం అయితే కలిగి ఉన్నావో దాన్ని అంతం వరకు కూడా దృఢముగా నువ్వు పట్టుకునే వారిగా ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగము రాయబడుచుంది ప్రేమను మనము విడిచిపెట్టకూడదు. ఎఫెసు సంఘము ప్రేమను విడిచిపెట్టింది. దాని యొక్క జీవితం అంతా కూడా మారిపోయింది. అప్పటి వరకు ప్రాముఖ్యంగా ఉన్న ఆ దేశము పౌలు యొక్క మొదటి శతాబ్దంలో తను చేసిన పరిచర్యలో ఉన్న యొక్క విలువలన్నీ కూడా కోల్పోయిన సంఘముగా కనబడుతుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళు, నువ్వు కూడా మొదట నీకుండిన ప్రేమను ఏం చేయాలంటే విడిచిపెట్టకూడదు. రెండోది చూద్దాం, ఇంకా మనం ఏం విడిచిపెట్టకూడదని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుందో చూద్దాం. పరమగీతాలు చూద్దాం ఒకసారి. పరమగీతాలు 3వ అధ్యాయం. పరమగీతాలు 3వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. నేను వారిని విడిచి కొంచెం దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను, వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకొంటిని. చాలండి. ఇక్కడ రాయబడుచుంది, నా ప్రాణప్రియుడు ఎదురుపడగా